అందరికీ నమస్కారం. మనకి మనకి ఈ కంపెనీలు సంబంధించిన కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన ముందు అలాగే ఫుడ్ కంపెనీలు ఏర్పాటు చేయాలి. అంటే ఈ మనీ సీక్వెన్స్ తెలియదా? ఈ సంబంధించిన కంపెనీలు ఈ ఫుడ్ కంపెనీలు అంటే ఈ సంబంధించిన కంపెనీలు ఈ ఫుడ్ కంపెనీలు కూడా మాట్లాడలేదు. వీళ్ళందరూ కూర్చోబెట్టి ఈ సంబంధించిన కంపెనీలు ఈ ఫుడ్ కంపెనీలు మొత్తం ఉన్న జనం కూడా ఈ కంపెనీకి ఆల్కూలర్ కూడా వీళ్ళందరూ కూర్చోబెట్టి ఒక్కసారిగా మీటింగ్ పెట్టారా? ఎక్కడైనా పెట్టారా? అందరికీ ఎవరైనా వీళ్ళెవరు వెళ్ళారా? ఎవరికి గౌరవం లేదు. అంటే ఈ సంబంధించిన కంపెనీలు ఈ ఫుడ్ కంపెనీ ఎప్పుడు ఎలక్షన్ లేదు. అసలు ఏమీ లేదు. వాళ్ళు ఎవరో తాగేసారా? అసలు ఇప్పుడు మనలో ఒక లాభం ఉంది, మనలో లాభం ఉంది. ఈ 9 మంది నాయకులు ఏదో ఒక నాయకుడు ఇందులో ఎవరైతే మామూలుగా కాగే తీసుకెళ్తాను ఆ గుడ్డలో వస్తాను ఈ రాజుని మనలాగా తిరగలేదు కదా, ఇలా వచ్చాడు మనలో లాభం మళ్ళా కొట్టుకు చేస్తాం తప్ప ఈ అడిగిందిగా ఈ ఆదాయం ఎప్పుడు రాలేదు. ఈ రోజు దాకా మనం ఎప్పుడు రాలేదు. ఈ రోజు చాలా సమస్యలు వచ్చారు. ఎందుకంటే మళ్ళీ దృష్టి కంపల్సరీ కదా. ఎందుకంటే ఈ సమాజ సభ్యులు పూర్తి కంపెనీలు కూడా ప్రతి ఒక్కరు కూడా కాకేసి కూర్చోబెట్టి మాట్లాడితే స్వాతంత్రం ఉంటుంది. నేను మాట్లాడలేదు కూడా ఏంటి నాయకులు పోతాం అక్కడ అర్థకాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ కోరుకోలేదు. సామాన్య కార్యకర్తలు బలంగా ఉండడం వల్ల ఇలా అధికారంలో వచ్చింది. వైసీపీ పార్టీ అన్ని సీట్లు నుంచి 150 సీట్ల నుంచి కూడా ఎందుకు ఓడిపోయింది? కార్యకర్తలు పక్కన పెట్టింది. వాలంటీర్గా తీసుకుని ఏంటంటే కార్యకర్తలు ముందు కార్యకర్తలు నిలబడాలి. నాయకులు గారు పార్టీ వాళ్ళు రేపు పెద్ద సమస్య కూడా ఉంది. ఇప్పుడు జనసేన కార్యకర్తలు మీరందరూ నిలబడలేదనుకో మా మీద ఎక్కువ చూడడానికి ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు. ఇది 9 మంది కాదు, ఇంకా పెద్ద తరగతి రేపు చూడండి. మనకి ఎవరు అగ్నిస్ట్ కాదు. మనం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మనం నడుస్తాం. మనకి ఎవరు వ్యతిరేకంగా వద్దు. పని చేస్తాం, ప్రజా సంస్కృతిని పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆ ప్రజా సంస్కృతిని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అది జైలు పార్టీకి పార్టీ ఎదుగుదలకు పనిచేయాలి. పార్టీ ఎదుగుదల ఏంటి? పార్టీ ఎదుగుదలకు ఎలా పనిచేస్తుంది? జన సైనికులు కార్యకర్తలు లేదా పార్టీ ఎలా ఉంది? 10 సంవత్సరాల నుంచి పార్టీ పైపోతుంది. జనసేన కార్యకర్తలు సైనికులు లేకపోతే ఈ రోజు మనం అధికారంలో ఉండగలుగుతున్నామా? లేనప్పుడు ఎన్ని కార్యకర్తకి 2 రోజుల క్రితం అనే పార్టీ ఆఫీసులో ఒక నాయకుడు బయట పోతుంటే ఏ కార్యకర్త వచ్చాడు? ఏ నాయకుడు ఎవరున్నారు? గుర్తింపు లేనప్పుడు ఈ గుర్తింపు లేనప్పుడు గట్టిగా వినిపించు. ఈ రోజు ఈ గట్టిగా వినిపించడానికి కారణం మా కార్యకర్తకి గుర్తింపు లేదు కాబట్టి మాకు గట్టిగా వినిపిస్తున్నాం. చాలా కష్టపడ్డాడు. ఈ ఆశీస్ కూడా కావాలి. గౌరవ నాయకులు కూడా ఈ అవసరం ఉన్నాయి. కష్టపడి ఒక నాయకుడు అన్నాడు, మన కార్యకర్తనే బయటికి పోన్నాడు. ఫస్ట్ ఈ ఉద్యమం అక్కడ మొదలైంది. ఎందుకు మొదలైంది? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఎవరైనా నాయకులు ఎవరో జనసేన కార్యకర్తలు ఎవరో మనం ఇంతమంది ఉన్నాం. ఎవరైనా నాయకులు ఎన్నుకున్నాం మనం ఫస్ట్. అసలు ఎవరు మన నాయకులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు గొల్లపురం నుంచి మీటింగ్ పెట్టినప్పుడు 17 మంది పాస్ ఇస్తే 17 పాసులు 7 రోజులు 14 ఒకటి ఇంకో వ్యక్తికి ఇచ్చారు. ఎవరు 7 నాయకులు? తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు వరలస బంధానికి కోపం ఏర్పాటు చేస్తే ఒక్కొక్క నాయకుడు 17 పాసులు ఇచ్చారు. మీరు ఎవరు తెచ్చిన నాయకులు? మరి దొరబారు ఇక్కడ లేరనుకోండి. నాయకులు అనుకోండి మన బండరాజయ్య గారు వాళ్ళే పంచి పెట్టారు. మనం నాయకులే మనం చెప్పాము, మనం గుర్తించాము. నాయకులు అంటే నాయకులుగా గుర్తించామని వదిలేండి. 9 మంది నాయకులు అంటే పేర్లు లేదు. ఓకే, నాయకులే మనమే గుర్తు చేస్తాం. ఎవరో నాయకులు అందరికీ సమానమే. ఇదే మనం ఉమ్మడి పొద్దు కార్యక్రమంలో ఒకసారి చిన్న గొడవ జరిగింది. మన జనసేన కార్యకర్త మొగులు రాజాయని రిమర్స్ చేశారు అక్కడ. ఆ రోజు ఎవరో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేరు? ఆ రోజు ఏమన్నారు అక్కడ కూర్చున్న నాయకులు?
మీరు అందరూ సైనికులు, మీరు ముందుంటే మేము వెనకాలంతా ఉన్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది? వాళ్ళు ముందుంటారు, మనం ఎక్కడ ఉన్నా కూడా మునుగు కోల్పోయాం. అవునా కదా? మునుగు కోల్పోయాం. మనం ఎందుకు కోల్పోయాం? మునిగి ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఒక నాయకుడు వచ్చి రా తమ్ముడు, రా అన్నయ్య, రా బాబు అంటే వెళ్ళిపోతాం. అది మనలో మనకి ఐక్యత లేదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ మనం ఒక కమిటీ చేసుకుందాం ముందు. అందులో 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, వాడికి ఒకడు ఉంటాడు, తీయండి. మనం అందరం కమిటీ పెట్టుకుంటే ఈ కమిటీయే మన కమిటీ. తర్వాత నాయకులు డిసైడ్ చేసి ఇన్ఛార్జ్ గారు పవన్ కళ్యాణ్ గారు, మన టౌన్ ప్రెసిడెంట్ వస్తారో లేదా ఇంకోళ్ళు వస్తారో. కానీ ఇప్పుడున్న నాయకులకి సమానంగా మనం కూడా కమిటీ తీయండి. ఇక్కడ ఉన్న మన పాత మన గొల్లపురం టౌన్ ప్రెసిడెంట్ చండి గారు, తర్వాత మన నాయకులు ఉన్నారు కొంతమంది, నాయకులని కాదు అందరూ కమిటీ సభ్యులే. నాయకులు ఎవరు ఎవరి దగ్గర ఆయన కార్యక్రమం వచ్చింది. 20 వార్డులు 20 మంది వచ్చింది, అందరూ 10 వచ్చినాయి. ఆ 20 వార్డులు ఎవరికి కూడా వద్దులు ఎవరి కూడా తెలియదు. మేము విజయవాడలో అండి ఒక 6 ఎస్ఆర్ఆర్ కంపెనీకి ఒక 6 విజయవాడకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. మాకు ఇంటికి ఇవ్వమని తెలియదు. వచ్చారు వచ్చేసి ఆ బ్యాగపట్నం ఇల్లు నాకు తెలియదు. బ్యాగపట్నం ఇల్లు నాకు తెలియదు. వచ్చేటప్పుడు ఏంటంటే అదే కార్యక్రమం జరుగుతున్నాడు. ఈ సమస్య చాలా పడుతుంటా. ఈ సమస్య ఎవరో టీచర్ కాదని బైబిల్ పోయిన ఆరాధిస్తారో నేను చెప్పిన బైబిల్ పోయింది పోటీ బాగా ఇది బాధ్యపరంగా జరుగుతుంది. ఈ జనసేన ఏం చేయాలంటే కూడా ఆ రోజు నుంచి అందరూ ఓపెన్ చేయాలి. ఈ 50 బ్యాంక్ మళ్ళీ ఓపెనింగ్ లేదు. ఇది కూడా సమస్య తెలుసుకోండి. అందరూ పార్టీ కోసం మంచి మంచి సభలు పెట్టుకుంటారు. కానీ ఈరోజు మేము ఆవేదన దానికి కారణం ఏంటంటే మా అందరితో కలిసి ఆయన కోసం కూడా కలిసి కట్టుకుని నిలబడి ఇష్టపడి పనిచేసాం. ఆయన్ని అక్కడనే మెజార్టీతో గెలిపిస్తున్నాం. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే జెండా మోసినటువంటి కార్యక్రమం పక్కన పెట్టి అందరు సొంతాలు వేసుకుని కొంతమంది వస్తున్నటువంటి నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు. వాటినే అధిష్టానం గుర్తిస్తూ ఉన్నది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడిన తరుణం లేదు. అది మా ఆవేదనగా మీ అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క మీటింగ్ సారాంశం ప్రతి ఒక్క జన సైనికుడు ఆయన మన పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని ఏ విధంగా కష్టపడ్డారో, విజయం సాధించిన తర్వాత ఆయనకి ఎంత పేరైతే వచ్చిందో ఆయన కష్టపడిన జన సైనికుడికి పేరు రాలేదు. కనుక ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకుని మీ అందరికీ ప్రశ్న చెప్తున్నాను. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలుపుకోలు వచ్చారు. ఏ కార్యక్రమంలో వరద ముందు ప్రాంతం పరిశీలించడానికి వచ్చారు. ఆయన వచ్చే 1 గంటల ముందు తెలిసింది. శ్రీకాకుళం నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు రేపు మీ ఊరు వస్తారని చెప్పారు. శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి ముందు రోజు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు 2 గంటల ముందు చెప్పారు. కార్యకర్తలే ప్రతి నాయకుడు కూడా గుర్తించాలి. అదేవిధంగా గుర్తించి వారి సేవలో మేము పదవులకు ఆశపడలేదు, మేము పడిన కష్టాన్ని గుర్తించలేదు. దాని మీద మేము ఆవేదన చెందడం జరిగింది. కనుక ప్రతి ఒక్క నాయకుడిగా మిమ్మల్ని మేము ఎంచుకున్నాం. మీరు పాడుకోవడం నాయకులు అవ్వలేదు, మేము ఎంచుకున్నాం కాబట్టి మీరు నాయకులు అయ్యారు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి నాయకులు అనుకున్న 9 మంది 10 మంది గొల్లపురంలో ఉన్నారు. కాబట్టి మీరందరూ సమీక్షించుకుని ప్రతి కార్యకర్తకి విలువ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ఆవేదన మర్రెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి, అలాగే మా ఎంపీ నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క జనసేన కార్యకర్తలు అందరూ కూడా రానున్న రోజుల్లో ఇంకా
మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జై జనసేన. పిఠాపురం నియోజకవర్గంలో మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గట్టి మెజారిటీతో మేము గెలిపించుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కార్యకర్తల్ని కొంతమంది సూపర్ నాయకులు ఒకడానికి చూస్తున్నారు. దాన్ని బట్టి మా ఆవేదన మేము వ్యక్తపరచడానికి మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. దీన్ని కూడా మా అధినాయకులు గుర్తిస్తారని కోరుతున్నాం. ఈ రోజు మేము వడపల్లిలో జనసేన సైనిక మీటింగ్ పెట్టామని ఈ విధంగా సారాంశం ఏంటంటే జనసేన లేదని మీరు సమస్యలు పది పాటించిన నాయకులు వచ్చిన కాలం వాళ్ళు ఏం చెప్పండి నాయకులు కాబట్టి మీరు అందరూ మేము నాయకులు ఏ కార్యక్రమం ఈ యొక్క పని యొక్క మనసులో మాటలు కాదు, ఇదే నిజమైన మాట. అలాగే వ్యక్తిగతంగా చూపించారండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే మన అధినాయకులు వాళ్ళు చెప్తారంటే కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. ఎక్కడైనా సరే అది ఏ ఊరైనా సరే కానీ ఇంపార్టెన్స్ దొరకలేదు కాబట్టి ఈరోజు మీటింగ్ జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం మనం అందరినీ ఒకసారి ఏ జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి సార్.